నమస్తే టు ఆల్. మనం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రజల ఆరోగ్యాలకు సంబంధించింది. సో ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఇది ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుందన్నమాట. అంటే ఆరోగ్యాన్ని ఎలా స్పాయిల్ చేయాలనేది, అది సెల్ ఫోన్స్ కావచ్చు, రేడియేషన్ కావచ్చు, సెల్ టవర్స్ కావచ్చు. సో సెల్ ఫోనే హానికరం అనేసి మనం టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటాం. డాక్టర్స్ కూడా వార్న్ చేస్తున్నారు అధికంగా సెల్ ఫోన్స్ వాడొద్దు అనేసి. అయినా మనం అలాగే కంటిన్యూగా వాడుతూ ఉంటాము. సో అయితే ఈ సెల్ ఫోన్ వాడొద్దు అంటే అది మన చేతిలో ఉన్న విషయం. వాడాలా వద్దా అనేది ఆన్ ఆఫ్ చేయాల్సింది మన చేతిలో ఉంటుంది. కానీ మరి సెల్ టవర్స్ విషయం ఎట్లా? అది మన చేతిలో ఉండదు, మన కంట్రోల్లో ఉండదు. ఫోన్ అంటే మన కంట్రోల్లో ఉంటుంది. ఫోన్ వాడాలా వద్దా అనేది మన కంట్రోల్లో ఉంటుంది. కానీ సెల్ టవర్స్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ మన కంట్రోల్లో ఉండదు. ఈ సెల్ టవర్స్ లాంచ్ అయినప్పుడు దానికి కొన్ని నామ్స్, రూల్స్ ఉన్నాయి. అది మొత్తం అసలు ఆ నామ్స్, ఆ రూల్స్ని పక్కకు పడేసి ఎవరు గెలిస్తే వాళ్ళు కొత్తగా వాళ్ళకు నచ్చినట్టు నామ్స్, రూల్స్ రాసుకుంటున్నారు. సో అసలు నిజమైన నామ్స్, రూల్స్ దాని గురించి చాలా పక్కడబందీగా ప్రజలకు ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని చేసినవి. కానీ మన రాజకీయ నాయకుల స్వార్థం వల్ల ఆ నామ్స్, ఆ రూల్స్ అన్నీ కూడా వీళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వీళ్ళ స్వలాభం కోసము, వీళ్ళ సొంత లాభాల కోసం ఈ నామ్స్, రూల్స్ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యాలని మాత్రం మాత్రం పట్టించుకోకుండా ఎక్కడ పడితే అక్కడ సెల్ టవర్స్ పెట్టి, అసలు నిజంగా చెప్పాలంటే క్యాన్సర్ పెరగడానికి కారణం సెల్ టవర్స్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ మాత్రమే. ఇది కాదు అని మాట్లాడితే కనుక ఇంటర్నేషనల్, నేషనల్ మీడియా ముందుకు రండి, నేను కూడా వస్తా, మాట్లాడతా. అసలు వాటికి ఉన్న నామ్స్ ఏంటి, ఇప్పుడు మనము రాజకీయ నాయకులు ఫాలో అవుతున్న నామ్స్ ఏంటి? ఒక 10 years బ్యాక్ అసలు ఎంత భయంకరంగా సెల్ టవర్స్ పెట్టేసిండ్రంటే, అసలు నీళ్ళున్న చోట్ల వాటర్ ట్యాంక్స్ కానీ, పొలాల దగ్గర కానీ, రెసిడెన్షియల్ ఏరియాస్లో కానీ సెల్ టవర్స్ ఉండొద్దు అని స్ట్రిక్ట్గా నామ్స్ ఉన్నాయన్నమాట. దీనికి వ్యతిరేకంగా మన దుష్ట రాజకీయ నాయకులు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ స్వార్థం కోసం నామ్స్ని, రూల్స్ని మార్చుకుంటూ జీవోలు పాస్ చేసారు. ఇది మన దురదృష్టం. ఇటువంటి రాజకీయ నాయకులు ఉండడం అనేది మన దురదృష్టం అన్నమాట. సో ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా కనీసం ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని నామ్స్ ప్రకారం స్టార్టింగ్లో ఎప్పుడైతే సెల్ టవర్స్ లాంచ్ అయినాయో అప్పుడు వచ్చిన నామ్స్, రూల్స్ని ఇప్పుడు మళ్ళీ అమల్లోకి తీసుకురావాలని ఇప్పుడున్న గవర్నమెంట్ని నేను అందరు ఓటర్స్ తరఫు నుండి రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ ప్రజల ఆరోగ్యాలు కాపాడడం మన ప్రభుత్వాల బాధ్యత కూడా. దయచేసి ఇల్లీగల్ సెల్ టవర్స్ని తీయించేసి సెల్ టవర్స్ని లీగల్గా నామ్స్ ప్రకారం, మీరు రాసుకున్న నామ్స్ కాదు, ఎవరైతే దాన్ని కనుక్కున్నారో వాళ్ళే ఆ నామ్స్ని క్రియేట్ చేస్తారు. వాళ్ళ నామ్స్ ప్రకారం సెల్ టవర్స్ ఉండాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రజల ఆరోగ్యాలతో దయచేసి ఆడుకోవద్దు. ప్రజల ఆరోగ్యాలను కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వాలది. స్టేట్ గవర్నమెంట్స్వి, సెంట్రల్ గవర్నమెంట్వి కూడా బాధ్యతలు. కాబట్టి మీరు ఈ విషయంపై దృష్టి పెట్టి సో దయచేసి ఇల్లీగల్ సెల్ టవర్స్ అన్నీ కూడా తీయించమని రిక్వెస్ట్ చేస్తున్నాము.